కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ స్టార్ శ్రేణి లిమిటెడ్ లో సభ్యత్వం పొందండి. మీకు చేసుకునే పొదుపుపై అత్యధిక వడ్డీ పొందండి. మీ గోల్డ్ పై అత్యధిక విలువ. ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలలో మరోసారి సత్తా చాటిన వివేక. సీనియర్ మరియు జూనియర్ ఇంటర్ ఫలితాలలో రాష్ట్ర స్థాయిలో విజయ్ దుందుబి మోగించిన వివేక విద్యార్థిని కృష్ణప్రియ అనే అమ్మాయి 990 మార్క్స్ సాధించి వివేక కీర్తి పతాకాన్ని జయ మంగళ రూప శ్రీ వెంకటేశ వైకుంఠపురవాస జయ వైకుంఠపురవాస జయ మంగళ రూప శ్రీ వెంకటేశ వైకుంఠపురవాస. ఈ చరిత్ర మీకు తెలుసా? అవును, తెనాలిలో పుట్టిన ప్రతి ఒక్కరికి తప్పకుండా ఈ చరిత్ర తెలిసి ఉండాలి. చిన్న తిరుపతిగా పేరుగాంచిన తెనాలిలోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వైకుంఠపురంలో ధ్వజస్తంభం నిలబెట్టే సమయంలో ఒక్కసారిగా పడిపోయింది. ఈ విషయం మీకు తెలుసా? లక్షలాది మంది భక్తుల మధ్య ధ్వజస్తంభం ప్రతిష్ఠ జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా ధ్వజస్తంభం పడిపోయింది. అయినప్పటికీ ఒక్క ప్రాణికి కూడా హాని కలగలేదు. అంతా ఆ శ్రీనివాసుని మహిమ అని ఆనాడు ఎంతోమంది కథలుగా చెప్పుకున్నారు. తెనాలి పరిసర ప్రాంతంలో, ముఖ్యంగా వైకుంఠపురం దేవస్థానం ఉన్న ప్రాంతంలో ఇప్పటిలాగా వంతెనలు లేవు. కేవలం రైల్వే బ్రిడ్జి మాత్రమే ఉండేది. కాలువ మీద నడక వంతెన మాత్రమే ఉంది. అసలు ఈ ధ్వజస్తంభం కర్రను ఎక్కడి నుంచి తెచ్చారో తెలుసా? ఈ ధ్వజస్తంభాన్ని వంతెనలు లేని వైకుంఠపురం దేవస్థానంలోకి ఎలా ప్రతిష్ఠించారో మీకు తెలుసా? సుమారు 60 అడుగులకు పైగా పొడవు ఉన్న ఈ ధ్వజస్తంభం కర్ర ఎక్కడ లభించింది? అంత పొడవాటి కర్ర తెనాలి వరకు ఎలా తెచ్చారో తెలుసా? దేవస్థానం ధర్మకర్త తుళ్ళూరు బాలనరసింహరావు గౌడ్ మధ్యప్రదేశ్ అడవుల్లోకి వెళ్ళి సుమారు 15 రోజులకు పైగా గాలించి ఈ కర్రను సాధించారు. అయితే ఈ ధ్వజస్తంభం కర్రను తెనాలి వరకు తీసుకువెళ్ళటం ఎట్లా అంటూ ఆలోచించారు. మధ్యప్రదేశ్లోని టింబర్ మర్చెంట్స్ చెప్పిన విధంగా గోదావరి నదిలో వేసి తెప్పల సహాయంతో తీసుకెళ్లవలసిందిగా సూచించారు. వారి సూచనల మేరకు గోదావరి నదిలో నీటి ద్వారా రాజమండ్రి వరకు తీసుకొచ్చారు. అక్కడ నుండి భారీ లారీలపైకి ఎక్కించి తీసుకొచ్చారు. మధ్యప్రదేశ్ నుండి రోడ్డు అనేక మలుపులు ఉండటం వల్ల సాధ్యం కాదని నీటిలో తీసుకొచ్చారు. రాజమండ్రి నుండి తెనాలి వరకు భారీ లారీల సహాయంతో తీసుకొచ్చారు. తెనాలి తీసుకొచ్చిన తర్వాత తూర్పు కాలువ పైకి కేవలం కాలినడక వంతెన మాత్రమే ఉంది. అయినప్పటికీ ఎంతో జాగ్రత్తగా దేవాలయంలోకి చేర్చగలిగారు. ఆ తర్వాత ధ్వజస్తంభాన్ని కొలతల ప్రకారం ఏర్పాటు చేశారు. 1972 జూన్ 2వ తేదీన స్వామివారి ప్రతిష్ట. ఆ రోజున ధ్వజస్తంభాన్ని నిలబెట్టేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే ఆ రోజుల్లో ప్రొక్లైన్లు లేవు. ధ్వజస్తంభానికి తాళ్లు కట్టి భక్తులందరూ కలిసి ఎత్తే ప్రయత్నం చేశారు. దురదృష్టవశాత్తు ధ్వజస్తంభం పడిపోయింది. చుట్టూ వేలాది మంది భక్తులు ఉన్నప్పటికీ ఏ ఒక్కరికి చిన్న గాయం కూడా కాలేదు. ఇది కేవలం స్వామివారి మహిమేనని భక్తులు భావించారు. ఆ తరువాత భక్తులంతా భక్తి శ్రద్ధలతో గోవింద నామస్మరణలతో ధ్వజస్తంభాన్ని నిలబెట్టగలిగారు. ఆనాడే ఎంతో మహిమ కలిగిన శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి మహిమలను కళ్ళారా చూసిన భక్తులు నేటికి మరవలేరు. ఆ మహిమల వల్లే భక్తులు కోరిన కోరికలు తీరుస్తూ కొంగు బంగారమై విరాజిల్లుతున్నాడు. ప్రతి సంవత్సరం వేలాది మంది వివాహాలు చేసుకుంటున్నారు. స్వామివారికి తలనీలాలు సమర్పిస్తున్నారు. పొంగళ్ళు చేసుకుంటున్నారు. చెవులు పోగులు కుట్టించుకుంటున్నారు. నిత్యాన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. విద్యార్థుల రిజల్ట్స్ వస్తే చాలు పెద్ద సంఖ్యలో తలనీలాలు తీయించుకుంటారు. వ్యాపారస్తులు, రైతులు, రాజకీయ ప్రముఖులు సైతం స్వామివారిని దర్శించుకోకుండా వెళ్ళరు. వెంకటేశ్వర స్వామి అంటే ఒక నమ్మకం. కేవలం తెనాలి పరిసర ప్రాంతాలే కాదు, ఇతర రాష్ట్రాల నుండి భక్తులు వస్తారు. ఇతర దేశాలకి ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే సమయంలో మొక్కుకున్న వారు సైతం ఇక్కడికి వచ్చినప్పుడు మొక్కులు తీర్చుకుంటారు. ఇంత పెద్ద ఎత్తున ఈ ప్రాంత భక్తులు చిన్న తిరుపతిగా పిలుస్తారు. ఇంతటి పేరు ప్రఖ్యాతులు కలిగిన వైకుంఠపురం దేవస్థానం ధ్వజస్తంభ ప్రతిష్ఠ చరిత్ర ఒక మరపురాని ఘటన.
తెనాల్లో వైకుంఠపురం దేవస్థానంలో కూడా లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామికి నిత్య కళ్యాణం చేయడం జరుగుతూ ఉంది. ధర్మకర్త అయినటువంటి తొళ్ళూరు బాలనరసింహారావు గారు అనేక కష్ట నష్టాలకు ఓడ్చుకొని ఆయన శ్రమపడి ఆ దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. ఆ దేవాలయంకు ధ్వజస్తంభం కావాల్సిన పరిస్థితి వస్తే ఆ ధ్వజస్తంభం ఇక్కడెక్కడ దొరక్క ఆంధ్రప్రదేశ్ అడవులన్నీ గాలించి ఇక్కడెక్కడ దొరక్క ప్రముఖుల సలహాతో మరి మధ్యప్రదేశ్, మహారాష్ట్ర కూడా వెళ్ళటం జరిగింది. దానికి సుమారుగా 60-70 అడుగుల పొడవు కావాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పి విన్నాం. మరి ఆ యొక్క ధ్వజస్తంభం కోసం ఆయన అడవులకు వెళ్ళి అక్కడ అడవుల్లో తిరిగి ఆ యొక్క కర్రని గుర్తించి దాన్ని ప్రభుత్వానికి చెల్లించవలసినటువంటి అన్ని చెల్లించి అది తీసుకురావడానికి సదుపాయాలు ఆ రోజుల్లో లేక, రోడ్ల సదుపాయం లేక దాన్ని ఎలా తీసుకురావాలి అనే భర్జన పడుతున్నటువంటి సమయంలో అక్కడ వాళ్ళ సలహా మేరకు దాన్ని గోదావరి నదిలో నుంచి తెప్ప సహాయంతో తీసుకెళ్ళి రాజమండ్రి చేర్చండి, రాజమండ్రి నుండి మీరు రోడ్డు మార్గంలో తీసుకెళ్లే అవకాశం ఉంటుంది, ఈ మధ్యలో అన్ని ఘాట్లు ఉంటాయి, ఆ ఘాట్లో అంత పొడవు కర్ర తిరగదని చెప్పి అక్కడ అధికారులు చెప్పడం జరిగింది. దానికి ఆయన గోదావరిలో తెప్ప ఏర్పాటు చేసుకొని గోదావరిలో దాన్ని దింపించి రాజమండ్రి చేర్పించి దాదాపు అది రాజమండ్రి చేరడానికి సుమారుగా 15 రోజులు పట్టిందని చెప్పి మా నాన్నగారు నాకు చెప్పడం జరిగింది. ఆ తర్వాత రాజమండ్రి నుండి ఇక్కడికి లారీల సహాయంతో చాలా కష్టపడి తీసుకురావడం జరిగింది. ఎంత కష్టపడి ఆ యొక్క దేవాలయాన్ని అభివృద్ధిపరిచి ఆ ధ్వజస్తంభం తీసుకురావడానికి అంత కష్టపడినటువంటి మహోన్నతమైన వ్యక్తి, మహానుభావుడు, తరతరాలకి ఆదర్శవంతుడైనటువంటి తొళ్ళూరు బాలనరసింహారావు గారిని స్మరించుకుంటూ ఆయన చేసిన కృషికి ఈరోజు కూడా అందరూ అభినందిస్తూ ఆయన యొక్క పుణ్యమే ఈ రోజున తెనాలిలో వైకుంఠపురం దేవస్థానం ఉంది. అనేక పుణ్య కార్యక్రమాలు అక్కడ చేసుకోవడానికి ఆయన ఆద్యుడయ్యాడు. చక్కటి వాతావరణంలో విశాలమైన దేవస్థానం, చుట్టూ ఎదురు కాలువలు, చాలా చక్కటి వాతావరణంలో అక్కడ చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. దైవ సన్నిధికి అక్కడ పెట్టింది పేరు. ఇటువంటి పుణ్య కార్యక్రమాలు చేసుకోవడానికి అనువైన ప్రదేశంగా ఆయన గుర్తించి అక్కడ నిర్మించినందుకు ఆయనకి మనస్ఫూర్తిగా తెనాలి ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అప్పుడు 8-9 సంవత్సరాలు ఉంటుందండి. వైకుంఠపురం దేవాలయంలో విమాన గోపురాలు కానీ, వెంకటేశ్వర స్వామి చరిత్ర కానీ మా నాన్నగారే తయారు చేశారు కాబట్టి ప్రతి శనివారం మేము కంపల్సరిగా దేవస్థానం దగ్గర ఉండేవాళ్ళం. ఎందుకంటే ప్రతి శుక్రవారం, శనివారం ఇప్పట్లాగా కాదు, అప్పుడు ఒక తిరణాలలాగా ఉండేదండి. వేల మంది జనం సందడిగా ఉండేది. అందుకని కంపల్సరిగా ప్రతి శనివారం మేము అక్కడికి వెళ్ళేవాళ్ళం. ఒక వేడికగా ఎడ్ల బండ్లు వేసుకొని, ట్రాక్టర్లు వేసుకొని ఆ పూజల కోసం వచ్చి కుటుంబాలు వచ్చి అక్కడ చాలా ఘనంగా ఒక పండగలాగా చేసుకునేవాళ్ళు. అది పండగలాగా ఉంటుంది కాబట్టి ప్రతి శనివారం మేము కంపల్సరిగా దేవస్థానం దగ్గర ఉండేవాళ్ళం. తర్వాత ఆ రోజు ప్రతిష్టా కార్యక్రమం కాబట్టి మేము అందరం ఇంట్లో ఉన్న బంధువులు కూడా మా నాన్నగారు అందరిని పిలిపించాడు. ఇట్లా మా నాన్నగారు దేవస్థానం నిర్మాణంలో మా నాన్నగారి పాత్ర చాలా ఉంది కాబట్టి కుటుంబ దేవస్థానం ఒక ధ్వజస్తంభం ప్రతిష్ఠ అంటే ఇంట్లో ఆడపడుచులందరికీ నూతన వస్త్రాలు పెట్టడం ఆనవాయితీ కాబట్టి ఆయన వాళ్ళ చెల్లెల్ని, చాలా బంధువులను అందరినీ పిలిపించారు. అందరం మేము ఆ వేడుక చూడటానికి, ప్రతిష్ట కార్యక్రమం వేడుక చూడటానికి అందరూ అక్కడే ఉన్నాం. చాలా వేలాది మంది విపరీతమైన జనం. అయితే ఇప్పట్లాగా క్రేన్లు, ఆధునిక సౌకర్యాలు లేవు కాబట్టి అప్పట్లో అది నిలబెట్టాలంటే చుట్టూ మనుషులు తాళ్ళు కట్టుకొని అందరూ బ్యాలెన్స్గా ఒకేసారి నిలబెడితే ఒకేసారి ధ్వజస్తంభం నిలబడంగానే
ఒక పక్కకు వాలిపోద్ది. ఆ వాలిపోయినప్పుడు అవతల వాళ్ళు లాగే బ్యాలెన్స్ అయితే ఉండాలి. బ్యాలెన్స్ లేకపోతే ఇబ్బంది. అయితే అట్లాగే అందరూ తాళ్ళు కట్టుకొని లేపారు, కానీ ఒక పక్కకు పైకి లేచి కరెక్ట్గా ఆ గోతులో పడంగానే అది యువతల రెండో వైపు ఉన్నోళ్ళు బ్యాలెన్స్ చేయలేకపోయారు. ఒక పక్కకి ఒరిగిపోయింది. అప్పుడే విపరీతమైన కేకలు, ఎందుకంటే ధ్వజస్తంభం వాలిపోగానే కింద చాలా పెద్ద ధ్వజస్తంభం కాబట్టి కొన్ని నిమిషం టైం పట్టింది కాబట్టి అప్పటికే పెద్దగా పడిపోతుందని అరుపులు, కేకలు, గందరగోళం అయిపోయింది. అయితే పడిపోయిన తర్వాత అదృష్టం ఏంటంటే ఎవరికి దెబ్బలు లేవు అని అందరూ ఊపిరి పీల్చుకున్నారు, అందరూ సంతోషపడ్డారు. అంత పెద్ద ధ్వజస్తంభం చాలా అంత పెద్ద ధ్వజస్తంభాలు అది తక్కువగా. ఆ ధ్వజస్తంభాన్ని గురించి కూడా కథలుగా చెప్పుకునేవాళ్ళు, ఎలా తీసుకొస్తున్నారు, ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు, ఎంత శ్రమ పడి తీసుకొస్తున్నారని ఆ రోజుల్లో చెప్పుకునేవాళ్ళు. అన్నట్టుగానే చాలా పెద్ద ధ్వజస్తంభం వచ్చింది. అయితే ఈ చిత్రం ఆశ్చర్యం, అందరూ ఆనందపడాల్సిన విషయం. దేవుడు మరి వెంకటేశ్వర స్వామి ఉన్నాడని ఆ రోజు అందరూ చెప్పుకున్న విషయం ఏంటంటే, అంత ధ్వజస్తంభం చుట్టూ విపరీతమైన వేలాది మంది జనం లో అంత పెద్ద ధ్వజస్తంభం పడిపోతే ఒకళ్ళు కూడా కించెత్తు దెబ్బ తగలిపోవడం అనేది, అంటే పడి ఒకళ్ళొకళ్ళు దూరంగా జరగటంలో పడటమే తప్పితే ఆ ధ్వజస్తంభం కింద పడి ఎవరికి ధ్వజస్తంభం కింద పడితే చాలా ప్రాణాపాయాలు జరిగేది. కానీ అలాంటివి ఏం జరగకపోవడం ఆ రోజులు అదృష్టంగా వెంకటేశ్వర స్వామి మహిమగా గొప్పగా రోజు చెప్పుకున్నారు. అది ఈరోజు కూడా మరి అలాగే ఆయన అంటే లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానం మరి ఈ రోజున ఇంకా ఎన్ని సంవత్సరాలైనా అలాగే కొనసాగుతూ ఇంకా అభివృద్ధి అభివృద్ధి చెందుతుందంటే వెంకటేశ్వర స్వామి మహిమని చెప్పుకోవచ్చు. అయితే దాన్ని చాలామందికి తెలియనంత తట్టుగా మేము చూస్తున్నాం. అప్పట్లో జనం ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి తండోపతండాలుగా ఒక తిరణాలకు ఎట్లయితే ఒక కోటప్పకొండ తిరణాలకు లేకపోతే మన కోరి తిరణాలకు వెళ్తే ఆ ఒక్కరోజు ఎలా ఉంటుందో అలా ప్రతి శుక్ర శనివారాలు అలాగే జనం వచ్చేవాళ్ళు. అదొక అసలు అది చూసిన వాళ్ళకే కానీ చెప్తే అర్థం కానట్లు అంత కోలాహలంగా ఉండేది. పిల్లలు జనాలు అందరూ ఫ్యామిలీలతో సహా వచ్చి ముతక ఎక్కడ పడితే అక్కడ పొంగళ్ళు రాళ్ళు పెట్టుకొని పొంగళ్ళు వెలిగించి అక్కడే అందరూ అక్కడే ఏదో చెట్ల కిందో లేకపోతే చిన్న చిన్న గుడారాలు వేసుకొని అందరూ తింటూ ఉండేవాళ్ళు. అద్భుతంగా ఉండేది. ఆ కార్యక్రమం చూసిన వాళ్ళకే ఆ అనుభవం తెలుసు. అది చూసే అవకాశం, అదృష్టం నాకు కూడా కలిగిందనుకో నేను కూడా మరి ధన్యజీవనాన్ని చెప్పుకుంటున్నాను. ఎందుకంటే నేను ఎప్పుడూ మా నాన్నగారితో ఆ దేవస్థానం దగ్గరికి వెళ్ళేవాడిని. ఆ దేవస్థానం నిర్మాణం జరిగిన రోజులు వెళ్ళటం రావటం, కానీ ఆ వైభవం గత వెంకటేశ్వర స్వామి వైభవాన్ని, వైకుంఠపురం దేవస్థానం వైభవాన్ని చిన్నతనం నుంచి నేను చూసి అనిపించినాను కాబట్టి ఆనందం ఇప్పుడు మరి రఘురామ గారు ద్వారా మళ్ళీ ఒకసారి ఆ చరిత్ర అంతా గుర్తుకొచ్చి నా కళ్ళ ముందు మిగిలినట్టుంది. గుంటూరు జిల్లాలో అతి ముఖ్య పట్టణమైన తెనాలి రైల్వే స్టేషన్ కూడలి స్థలం. అన్ని ప్రాంతాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిచే నడపబడుతున్న బస్సుల నిలయం. తెనాలి వీరులైన త్యాగమూర్తుల స్మృతి చిహ్నాలు, స్వాతంత్ర్య సమరంలో ప్రాణాలర్పించిన తేజోవంతులు, తెలుగు జాతికి గర్వకారణం. తెనాలి పట్టణ పురోభివృద్ధికి పాటుపడిన నాయకులలో ఒకరైన కీర్తిశేషులు శ్రీ ఆలపాటి వెంకటరామయ్య మున్సిపల్ మార్కెట్టు వారి కార్యాలయం. ప్రతి ఏటా శ్రీరామనవమి కళ్యాణోత్సవాలను నేత్రపర్వంగా జరుపుకునే రామాలయం. రమణీయమైన ఆలయ రాజగోపురం. తెనాలి పట్టణానికి అతి శోభాయమానం చేకూర్చే జనసమూహంతో నిండిన బోస్ రోడ్.
తెనాలిలో సీతారామ కళ్యాణోత్సవం జరుపు అతి ముఖ్యమైన ప్రదేశం. కోరిన కోర్కెలు తీర్చే శ్రీరామభక్త హనుమాన్. శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులైన శ్రీ తుళ్ళూరు బాలనరసింహారావు గౌడ అవిరళ కృషితో పలువురి పెద్దల సహకారంతో నూతనంగా నిర్మించబడిన ఆలయం లోక కళ్యాణార్థమై శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రతిష్టా మహోత్సవం జరుగుతున్నది. తమ తమ ప్రార్థనల ప్రకారం శ్రీ స్వామివారికి తలనీలాలను సమర్పిస్తున్న భక్తులు శ్రీ స్వామివారి సన్నిధానంలో మొక్కుల ప్రకారం చెవులు పుట్టిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర శ్రీత జనమందార పరమ పావన సుప్రభాతమయ్య మేలుకొనవయ్యా మమ్ముల నేలుకొనుము వేచియున్నారు భక్తులు వేనవేలు నిండు కొలువున వైకుంఠపురమునందు సుప్రభాతాన నీరూపు చూడగోరి మేలుకొనవయ్యా మేలుకొనవయ్యా నిన్ను స్మరించి నిర్మించి నిలువు చూపి చెలుల సహకారమున ప్రతిష్ఠింపదలచి కంకణపు దీక్ష గైకొని వెంకటేశ బాల నరసింహ గౌడు నీ భక్తుడితడు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాదాలకు ప్రణమిల్లిన భక్తురాలు. నీ పాద పద్మములు కొలుతుటే రూపించడు సుబరాయ రోసిమ్మలకు రూపందు బాల నరసింహ వేపూజిత కృతిని గొనియే వెంకటరమణ. కీర్తిశేషులైన శ్రీ సుబ్బరాయుడు రోశమ్మ దంపతులకు జన్మించిన శ్రీ తుళ్ళూరు నరసింహారావు వారి సోదరులు శ్రీ బాలనరసింహారావు గౌడ శ్రీ నాగేశ్వరరావు గార్ల సతీమణులు వారి పిల్లలతో శ్రీ స్వామివారి సన్నిధిలో భక్తి శ్రద్ధలతో ఇతర కుటుంబ సభ్యులంతా కలిసి పూజిస్తూ ఉన్నారు. మహామహిమాన్వితుడు మహోజ్వల శక్తి సంపన్నుడు మోక్ష మార్గాన్వేషణకు మణిదీపమైన శ్రీ 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 పుట్టపర్తి సత్యసాయి బాబాను భక్తి భావంతో భజన చేస్తున్న భక్తులు. అసంఖ్యాకులైన భక్తులు విలువైన కానుకలకు ఆపద్బాంధవుడు తెనాలి వైకుంఠపుర నివాసి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి హుండీలో తమ తమ కానుకలను సమర్పించుకుంటూ ఉన్నారు. శ్రీ స్వామివారి దర్శనార్థమై తండోపతండాలుగా వస్తున్న భక్తులకు సకల సౌకర్యాలను చేయుటకు ఎప్పటికప్పుడు సమావేశమై చర్చిస్తున్న దేవాలయ కార్యనిర్వాహక సభ్యులు
బ్రహ్మ కంఠే సాంబశివాదయః గర్భే దేవగణాః సర్వే రోమకూపే మహాత్మనాః మూత్రే సర్వే మహానద్యః గోమాతా సర్వకామదా దాస్యామి తుభ్యం బ్రహ్మణ్య ఇష్టకామ్యార్థ సిద్ధయే. శ్రీ పసుపులేటి వెంకటేశ్వర్లు దంపతులు నాగదేవతను పూజిస్తూ ఉన్నారు. అసంఖ్యాకులైన భక్తులు రాంబాబు గారు వారి సతీమణి గరుత్మంతుని పూజిస్తూ ఉన్నారు. ఈశ్వరుని దివ్య చరిత్రము విన్నా మంగళాకరమగురూపు గన్నా తరింతురెల్లరు త్వరపడి రండు భక్త జన బాంధవుడా హరి కొల్చువారలన్ సరగుణ బ్రోచు ఆ సులభ సాధ్యుని వేడిన తీర్చు కోర్కెలన్. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ముఖద్వారం కెదురుగా వేలాది భక్తుల సమక్షంలో నేత్రపర్వంగా ధ్వజస్తంభ ప్రతిష్టా మహోత్సవం సర్వజన రంజకంగా జరుగుతున్నది. భక్తులు గోవిందనామస్మరణ చేస్తున్నారు. వైకుంఠపురవాస శ్రీనివాస ఆపద్బాంధవ అనాథ రక్షక గోవింద గోవింద. వైకుంఠపురవాస శ్రీనివాస ఆపద్బాంధవ అనాథ రక్షక గోవింద గోవింద. వైకుంఠపురవాస శ్రీనివాస ఆపద్బాంధవ అనాథ రక్షక గోవింద గోవింద. జయ 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 శ్రీ వెంకటేశ జయ 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 హో శ్రీత జన పోష జయ 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 శ్రీ వెంకటేశ అఖిల నివాస రవి సమభాస జన పోష శ్రీ శ్రీనివాస అఖిల నివాస రవి సమభాస జన పోష శ్రీ శ్రీనివాస జయ 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 శ్రీ వెంకటేశ. దీన పోషక ధ్యానవాచక దేవదేవ హరి నీకు నివాళిదే. దీన పోషక ధ్యానవాచక దేవదేవ హరి నీకు నివాళిదే. కావరావయ్య నీ భక్త కోటిని కావరావయ్య నీ భక్త కోటిని కరుణాభరణ కావగ నీవే. జయ 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 శ్రీ వెంకటేశ జయ 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 హో శ్రీత జన పోష జయ 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 శ్రీ వెంకటేశ. జయ వెంకటేశ శ్రీ వెంకటేశ జయ వెంకటేశ శ్రీ వెంకటేశ జయ వెంకటేశ శ్రీ వెంకటేశ జయ వెంకటేశ శ్రీ వెంకటేశ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆర్థిక శాఖ మాత్యులు అనగాని భగవంతరావు గారు
ఆలయ ముఖద్వార ప్రారంభోత్సవం చేశాం. దేవస్థాన శాశ్వత ధర్మకర్త శ్రీ తుళ్ళూరు బాలనరసింహారావు గౌడ, వారి అన్నగారైన శ్రీ నరసింహారావు శ్రీ భగవంతరావు గారిని అభినందిస్తూ ఉన్నారు. దీన జనవాస లక్ష్మీశ శ్రీనివాస విమల గుణభూష మునిదాస వెంకటేశ సరసత తెనాలి వైకుంఠపుర నివాస వైకుంఠపురవాస శ్రీనివాస గోవింద గోవింద ఆపద్బాంధవ అనాథరక్షక గోవింద గోవింద జనాలిపురవాస శ్రీనివాస గోవింద గోవింద. నిత్య కళ్యాణమూర్తిగా సర్వాలంకార శోభితుడైన శ్రీనివాసునికి శ్రీ లక్ష్మీ పద్మావతి సమేతంగా కళ్యాణ మహోత్సవం దేవస్థాన ధర్మకర్తల సమక్షాన భక్తులకు నేత్రానంద పర్వంగా జరుపుతున్న అమనీయ దృశ్యం. సహస్రశీర్షా పురుషః సహస్రాక్ష సహస్రపాదే సభూమిం విశ్వతో వృత్వా అద్య తిష్టద్దశాంగులం పురుషజేవేదకం సర్వం యద్భూతం యస్తభవ్యం ఉదామృతత్వస్యేదానః ఇదం నేదాదిరోగతి ఏతావానస్య వజిపా అదోజ్యాయాగస్య పూరుడః పాదోస్య విశ్వాభూతాని త్రిపాదస్యావృతం దివి త్రిపాదోర్ధవుదైత్పురుడః పాదోస్యేహాభవాత్ పునః తతో విశ్వం జగ్రామదే సాదరానదనే అభి తస్మాత్ విరాట జాయత విరాజోధిపూరుడః స జాతోచ్చరిత్యత పశ్చాద్భూముదో పురః యత్పురుషేణ హవిషా దేవారజ్ఞమదన్వత వసంతో అస్యాధీరాజ్యం యుద్ధరద్దవి సప్తాస్యాదన్వరుదజ త్రిసప్తసమిధ కృతాః దేవారజ్ఞం దన్వాదాః అబద్ధం పురుషం పశుం తం యజ్ఞం పరిగిటి ప్రౌక్షందే పురుషం జాతవగ్రతః తేన దేవా యజంత సాధ్యాదయస్తజే తస్మాత్ యజ్ఞాత్ సర్వగుదః తజస్సాపాన యజ్ఞిరే ఛందాగం యజ్ఞిరే తస్మాత్ యతస్మాత్ రాయత తస్మాదస్వా అజాయంత ఏకేతో భజాతదః గావో యజ్ఞిరే తస్మాత్ జాతా అజావజః యత్పురుషం జగదో తదిధాం జకల్పయన్ గమ్యమశ్చగో బాహు గావో రూపాదావుచ్యేతే బ్రాహ్మణోశ్చ ముఖమాసీత్. ఆలయ గోపుర బంగారు కలశ ప్రతిష్టాపన, శ్రీదేవి భూదేవి అమ్మవార్ల కలశ ప్రతిష్టాపన వైభవోపేతముగా జరుగుతున్నది. చందో మిత్రస్సంవరుణః చందో భవత్వర్జపా చందయంద్రో బృహస్పతిః చందో విష్ణురుక్రమః నమో బ్రహ్మణే నమస్తే వాయో తమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వామేవ ప్రత్యక్షం బ్రహ్మావాదిషం ఋతభవాదిషం సత్యభవాదిషం సంభావావీత్ తదుక్తారభావీత్ ఆవీన్వాం ఆవేతుక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ వసవాన్ భవతి
చంద్రబాబాయుధనం ఆయుధనవాన్ భవతి యత్సంవత్సరస్యాయుధనం వేద ఆయుధనవాన్ భవతి పర్జన్యో అపాయుధనం ఆయుధనవాన్ భవతి పర్జన్యస్యాయుధనం వేద ఆయుధనవాన్ భవతి రాజాదిరాజాయ ప్రతిజ్ఞ సాజనే నమో వయం వై శ్రవణాయ గోర్మహే తమేకాభాం కామకామారమహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతో కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః మహాలక్ష్మీ విద్మహే విష్ణుపత్ని ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ విష్ణోన్ముఖం వేద్యాని ప్రబోధం జప్రతం చక్రవాణత్రే దుర్గాజో విష్ణోరరారభజ విష్ణో విష్ణో చత్రే విష్ణో సూరజే విష్ణో ధ్రువేష్ణ విష్ణవే త్వా ఓం శాంతి శాంతి. కరమున శంఖము చక్రము సరసతాభయంబు పాద సరసీరుహముల్ ధర ప్రజలకు చూపింతువు వెరవిదయని నీదు రూపు వెంకటరమణ. శ్రీ అనగాని భగవంతరావు గారు సతీ సమేతంగా శ్రీ స్వామివారిని దర్శిస్తూ ఉన్నారు. లీలాజ ధీమహి తన్నో దుర్గ ప్రచోదయాత్ కాత్యాయనారి విద్మహే కన్యకుమార ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ మహాలక్ష్మీ విద్మహే విష్ణుపత్ని ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ శ్రీజపే పాపరుధే శ్రీదేవాదే పురం నివేత్యాః క్షేమో వై రాత్రసీతో వాదః క్షేమమేవావరుధే సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమోస్తుతే. శ్రీ వైకుంఠపుర వెంకటేశ్వర స్వామి వారి మంటపంలో శ్రీ స్వామివారి కళ్యాణోత్సవ కథా సన్నివేశాలు అత్యంత రమణీయంగా తీర్చిదిద్దిన శిల్పకళా దృశ్యాలు. వినోద కార్యక్రమాలు, శ్రీమతి బాల త్రిపుర సుందరి భాగవతారిణి యొక్క హరికథా కాలక్షేపం, కుమారి ఆదిలక్ష్మి దళం వారిచే శ్రీనివాస కళ్యాణోత్సవం బుర్రకథా కాలక్షేపం, తెనాలి నృత్య కళాశాల వారిచే చదలవాడ నారాయణరావు గారి శిష్యురాండ్రు భరతనాట్య ప్రదర్శనలు ఇస్తున్నారు. శ్రీ సాయిబాబా నాట్య మండలి వారి శ్రీకృష్ణ విజయం నాటకం వినోదాత్మకంగా ప్రదర్శిస్తూ ఉన్నారు.
వెంకటేశ్వర స్వామి కళ్యాణానంతరం శ్రీ లక్ష్మీ పద్మావతి అమ్మవార్ల సమేతంగా వారిని పురవీధుల్లో ఊరేగిస్తున్న కమనీయ దృశ్యం. ఆగమరూప దరిచేరవేల మమ్మేలగా జయ వైకుంఠపురవాస జయ మంగళ రూప శ్రీ వెంకటేశ వైకుంఠపురవాస జయ వైకుంఠపురవాస.